ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 639 పేజీలోని 149 నుంచి ఈరోజు చదువుతున్నాము. 639 పేజీ 149 43వ అధ్యాయం. అందువల్ల చిన్న పెద్ద అందరికీ వినయపూర్వకంగా నమస్కరించి శ్రద్ధగా ఆలకించండి అని మనవి చేస్తున్నాను. భక్తులకు అత్యుత్తమైన కీర్తి ప్రతిష్టలు కలవారి సాంగత్యం లభించుగాక. గురుచరణాలలో నిష్కామమైన ప్రీతి కలిగి గురువు యొక్క గుణాలను వర్ణించే ఆసక్తి కలిగి నిర్మలమైన భక్తి ప్రకటమవుగాక. మరియు ఎడతెగని ప్రేమ కలుగుగాక. గురుచరణాలలో ముడిపడ్డ స్నేహబంధం తెగి విడిపోకుండుగాక. భక్తులు అహోరాత్రులు గురుచరణాలలో సుఖసంపన్నులై ఉందురుగాక. సాయిబాబా శరీరాన్ని ఏ విధంగా తగిన రీతిలో ఉంచాలి అని భక్తులు గ్రామస్తులు ఆలోచించసాగారు. శ్రీమంతుడైన బుట్టి గొప్ప భక్తుడు. అతడు భవిష్యత్తులో స్మారకంగా ఉంటుందా అన్నట్లుగా విశాలంగా ఉండే అందమైన భవనాన్ని నిర్మించి ఉంచాడు. తర్వాత బాబా శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంపై 36 గంటలు ఆలోచించారు. అయినా జరగవలసింది జరిగింది. ఈ శరీరాన్ని ఇక హిందువులు తాకరాదు, ముసల్మానుల శ్మశానానికి ఊరేగింపుతో తీసుకుని వెళ్ళాలి అని కొందరు అన్నారు. 6 బయట ఖాళీ స్థలంలో ఉంచి అక్కడ అందమైన దర్గా కట్టించి అందులో ఉంచాలి అని మరికొందరు అన్నారు. కుశాల్ చంద్ మరియు అమీర్ శక్కర్ ఉద్దేశం కూడా అదే. కానీ ఈ శరీరాన్ని భవనంలో ఉంచండి అని బాబా చెప్పారు. రామచంద్ర పాటిల్ కార్యదక్షత గలవాడు, గట్టి నిర్ణయాన్ని తీసుకోగల ఒక గ్రామాధికారి కూడా. పైగా బాబా సేవకుడు. అతడు గ్రామస్తులతో మీ అభిప్రాయాలు మాకు సమ్మతం కాదు, బాబా శరీరాన్ని వాడాలో తప్ప బయట ఎక్కడా కాసేపైనా ఉంచడానికి వీల్లేదు అని చెప్పాడు. హిందువులు మరియు ముసల్మాన్లు తమ తమ మతానుసారం ఆలోచించసాగారు. ఏది తగింది ఏది కాదు అన్న చర్చ రాత్రంతా సాగింది. ఇక్కడ తెల్లవారుజామున లక్ష్మణమామ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా బాబా అతని చేయి పట్టుకుని లేచి, త్వరగా పద, ఇవాళ బాబు సాహెబ్ రాడు, నేను మరణించానని అతని అభిప్రాయం, నీవైనా వచ్చి పూజతో పాటు కాకడాహారతి ఇవ్వు అని అన్నారు. లక్ష్మణమామ వెంటనే లేచి నిత్యక్రమానుసారం పూజా సామాగ్రిని వెంట తెచ్చుకువచ్చి ఆ సమయానికి పూజకు సిద్ధమయ్యాడు. అతడు షిరిడి గ్రామంలోని పురోహితుడు మాధవరావు యొక్క మేనమామ. నిత్యం ప్రాతకాల సమయంలో బాబా పూజ చేసేవాడు. మామ గొప్ప కర్మఠుడైన బ్రాహ్మణుడు. రోజు ఉదయం స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవాడు. బాబాకు పాద ప్రక్షాళన చేసి గంధాక్షతలను అద్ది తులసి దళాలతో, పత్రి పుష్పాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి నీరాజనమిచ్చి దక్షిణనిచ్చేవాడు. తర్వాత ప్రార్థన పూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులు తీసుకుని అందరికీ గంధం బొట్టు పెట్టి ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళేవాడు. 168 నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ ఒక సంస్థ శాంతి.